ఖుద్ బాత్ ఏ మోదీ లాల్ కిలాకి ఫసిల్ సే పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు? ధర్మేంద్ర ప్రధాన్. ఖుద్ బాత్ ఏ మోదీ లాల్ కిలాకి ఫసిల్ సే అనే పుస్తకాన్ని ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఉర్దూలో ప్రచురించబడిన ఈ పుస్తకాన్ని దేశవ్యాప్తంగా ఉర్దూ భాషను ప్రోత్సహించడానికి, సంరక్షించడానికి మరియు ప్రచారం చేయడానికి విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ సంస్థ అయిన నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ న్యూఢిల్లీ ద్వారా ప్రచురించబడింది. 2026 ఆర్థిక సంవత్సరం పెట్టుబడి చార్టులో ఏ రాష్ట్రం అగ్రస్థానాన్ని దక్కించుకుంది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అగ్రశ్రేణి పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించింది. ఫైనాన్షియల్ ఇయర్ 2026 మొదటి 9 నెలల్లో అన్ని ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25.3% స్వాధీనం చేసుకుంది. ఇది ఒడిశా 13.1% మరియు మహారాష్ట్ర 12.8% వంటి ఇతర రాష్ట్రాలకు నాయకత్వం వహిస్తుంది. భారతదేశం యొక్క మొత్తం ప్రతిపాదిత మూలధన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు మహారాష్ట్రాలు కలిసి 51.2% వాటాను కలిగి ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ పనితీరు పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, వేగవంతమైన ఆమోదాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు రంగాలపై దృష్టి సారించిన వ్యూహాలకు జమ చేయబడింది. భారతదేశపు మొట్టమొదటి రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ర్యాస్ ఆధారిత రెయిన్బో ట్రౌట్ ఆక్వాకల్చర్ ఫామ్ ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్, తెలంగాణ. కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ 2026 జనవరి 5న తెలంగాణలోని హైదరాబాదులో భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఉష్ణమండల రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఆధారిత రెయిన్బో ట్రౌట్ ఆక్వాకల్చర్ ఫామ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ లిమిటెడ్ స్థాపించిన ఈ సౌకర్యం ఉష్ణమండల వాతావరణంలో రెయిన్బో ట్రౌట్ వంటి అధిక విలువైన చల్లని నీటి జాతులను ఏడాది పొడవునా వ్యవసాయం చేయడాన్ని ప్రదర్శిస్తుంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దళాలు ఇటీవల సౌదీ అరేబియాలో నిర్వహించిన ప్రధాన ఉమ్మడి సైనిక వ్యాయామం పేరు ఏమిటి? గల్ఫ్ షీల్డ్ 2026. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దళాలు సౌదీ అరేబియాలో గల్ఫ్ షీల్డ్ 2026 అనే ప్రధాన ఉమ్మడి సైనిక విన్యాసాలను ప్రారంభించాయి. ఈ విన్యాసాలు అన్ని జీసీసీ సభ్యదేశాల మధ్య సామూహిక రక్షణను బలోపేతం చేయడం మరియు ప్రాంతీయ సైనిక సమన్వయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారతదేశం ఏ దేశానికి E-B4 వీసా అనే ఈ ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ వీసాను ప్రవేశపెట్టింది? చైనాకు. భారతదేశం చైనా వ్యాపారవేత్తల కోసం ఈ ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ వీసా అనగా E-B4 వీసాను ప్రారంభించింది. ఇది జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ వీసా రాయబార కార్యాలయం లేదా ఏజెంట్లను సందర్శించకుండానే ఆన్లైన్ దరఖాస్తును అనుమతిస్తుంది మరియు 45 to 50 రోజుల్లో 6 నెలల వరకు బసతో జారీ చేయబడుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం ప్రారంభించిన మొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ పేరు ఏమిటి? రేడియో సంఘం. భారత సైన్యం పౌర పరిపాలన మరియు స్థానిక నివాసితుల సహకారంతో జమ్మూ అండ్ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలోని డూంగి బ్లాక్లోని కేరీ గ్రామంలో రేడియో సంఘం అనే కమ్యూనిటీ రేడియో స్టేషన్ను ప్రారంభించింది. ఇది నియంత్రణ రేఖ సమీపంలో ఉంటుంది. సరిహద్దు ప్రాంత కమ్యూనిటీలకు
కమ్యూనికేషన్ మరియు సమాచార విస్తరణను పెంచే లక్ష్యంతో రేడియో సంఘం నియంత్రణ వెంట స్థాపించబడిన మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్. భారతదేశపు మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా యూనివర్సల్ మల్టీ క్యాలిబర్ రాకెట్ లాంచర్ పేరు ఏమిటి? సూర్యాస్త్రం. సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థ కోసం భారత సైన్యం ఇజ్రాయెల్ సహకారంతో ప్రైవేట్ రక్షణ సంస్థ అయిన నైబ్ లిమిటెడ్తో 293 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది. సూర్యాస్త్ర భారతదేశంలోని మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా యూనివర్సల్ మల్టీ క్యాలిబర్ రాకెట్ లాంచర్. ఇది 300 కిలోమీటర్ల పరిధి వరకు ఖచ్చితమైన సర్ఫేస్ టు సర్ఫేస్ దాడుల కోసం రూపొందించబడింది. ఇది ఒకే ప్లాట్ఫారం నుండి బహుళ రకాల రాకెట్లను ఏకీకృతం చేయగలదు మరియు కాల్చగలదు. భారతదేశంలో వ్యాధుల నోటిఫికేషన్కు ఏ చట్టపరమైన ఆధారాన్ని అందిస్తుంది? వ్యాధుల చట్టం 1897, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897. వ్యాధి పర్యవేక్షణ మరియు ముందస్తు వ్యాప్తి గుర్తింపును బలోపేతం చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం రేబీస్ వ్యాధిని నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించాలని యోచిస్తున్నది. ఎపిడమిక్ డిసీజెస్ చట్టం 1897 భారతదేశంలో వ్యాధులను తెలియజేయడానికి చట్టపరమైన సహకారాన్ని ఇస్తుంది. వ్యాధులు సంభవం, తీవ్రత, అంటువ్యాధి సామర్థ్యం, వ్యాప్తి సంభావ్యత మరియు అంతర్జాతీయ వ్యాప్తి ప్రమాదం ఆధారంగా తెలియజేయబడతాయి. బిమ్స్టెక్ దేశాలకు క్యాన్సర్ సంరక్షణలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం యొక్క 2వ దశ ఏ నగరంలో ప్రారంభించబడింది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. బిమ్స్టెక్ దేశాలకు క్యాన్సర్ సంరక్షణలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం యొక్క 2వ దశ విశాఖపట్నంలోని హోమీ భాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు పరిశోధనా కేంద్రంలో ప్రారంభించబడింది. ఈ చొరవ ఈ ప్రాంతంలో పెరుగుతున్న క్యాన్సర్ భారం మరియు నాణ్యమైన సంరక్షణకు అసమాన ప్రాప్యతను పరిష్కరిస్తుంది. క్యాన్సర్ సంరక్షణ సేవలను మెరుగుపరచడం, నైపుణ్యాలను పెంపొందించడం మరియు ప్రాంతీయ సహకారం, అదేవిధంగా పరిశోధనలను పెంపొందించడం దీని యొక్క లక్ష్యం. 2026 సారస్ మేళాకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. సారస్ మేళా 2026 ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 6 నుంచి 18 జనవరి 2026 వరకు జరుగుతుంది. జాతీయ స్థాయి కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ మేళా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మహిళా స్వయం సహాయక బృందాలను ఒకచోట చేర్చింది. స్థిరమైన జీవనోపాధి ద్వారా మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యుల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడం మరియు జాతీయ స్థాయి బహిర్గతం, అదేవిధంగా మార్కెట్ ప్రాప్యతను అందించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇటీవల పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ PWD ఎక్కడ రోడ్డు చిహ్నాలపై QR కోడ్లను ఇన్స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేసింది? ఢిల్లీ. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు ఢిల్లీలో తన నియంత్రణలో ఉన్న రోడ్ల అంతటా ఉన్న మరియు భవిష్యత్తులో వచ్చే అన్ని రోడ్ సైనేజీలపై QR కోడ్లను ఉపయోగించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ చర్య రెట్రో రిఫ్లెక్టివ్ రోడ్ సైనేజీలను అప్గ్రేడ్ చేయడానికి మరియు వాటి నాణ్యత, మన్నిక మరియు ఏకరూపతను మెరుగుపరచడానికి విస్తృతమైన డ్రైవ్లో భాగం. ఇటీవల వార్తల్లో కనిపించిన బ్యాక్టీరియన్ ఒంటి యొక్క IUCN పరిస్థితి ఏమిటి? తీవ్రంగా అంతరించిపోతున్నాయి. లడఖ్లోని డబుల్ హాంప్డ్ బ్యాక్టీరియన్ ఒంటెలు 77వ గణతంత్ర దినోత్సవ కవాతులో తమ ప్రత్యేక వారసత్వాన్ని హైలైట్ చేస్తూ తొలిసారిగా ప్రారంభమవుతాయి. అవి మధ్య ఆసియాకు చెందినవి. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి చైనా వరకు ప్రధానంగా మంగోలియన్ స్టెప్పీలు
మరియు గోబీ ఎడారిలో ఉంటాయి. ఇక భారతదేశంలో లడఖ్లోని నుబ్రా వ్యాలీ యొక్క ఎత్తైన చల్లని ఎడారిలో చిన్న జనాభా మనుగడ సాగిస్తున్నది. అవి ప్రధానంగా శాకాహారులు మరియు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా ఐయుసిఎన్ ద్వారా తీవ్రంగా అంతరించిపోతున్న జంతువులుగా ఇవి జాబితా చేయబడ్డాయి. సముద్ర జల డీశాలినేషన్ సిస్టమ్ స్వీడిష్ అనే పోర్టబుల్ డీశాలినేషన్ పరికరాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. ఇటీవల డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సీ వాటర్ డీశాలినేషన్ సిస్టమ్ అనే పోర్టబుల్ డీశాలినేషన్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఇది మారుమూల మరియు క్షేత్ర పరిస్థితుల్లో సైనికుల తాగునీటి అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. ఈ వ్యవస్థను మాన్యువల్గా ఆపరేట్ చేయవచ్చు లేదా ఇంజిన్తో నడపవచ్చు మరియు దీనిని ట్రై కమాండ్ సేవల కోసం జోధపూర్లోని డిఫెన్స్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసింది. 44వ జూనియర్ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్లో బాలుర టైటిల్ను గెలుచుకున్న రాష్ట్రం ఏది? కర్ణాటక. 44వ జూనియర్ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్లో బాలుర విభాగంలో ఆదిత్య కర్ణాటక జట్టు ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ మహారాష్ట్రపై 35-30 తేడాతో ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. డ్యాంగంగా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. డ్యాంగంగా వన్యప్రాణుల అభయారణ్యం మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో డ్యాంగంగా నది సమీపంలో ఉంటుంది. ఈ అభయారణ్యం దాదాపు 205 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు 2 సరస్సులను కలిగి ఉంటుంది. ఇది ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అయిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన పశ్చిమ కనుమల సుందరమైన కొండలతో ఉంటుంది.